కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కార్ల మధ్య పంచాయతీ తెగడం లేదు. నిన్న కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్ మండిపడగా తాజాగా కేంద్రంపై రెచ్చిపోయారు హరీష్ రావు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో మొత్తం కలిపి ఎన్ని వడ్లు కొన్నారో, ఒక సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అన్ని వడ్లు కొనుగోలు చేశామో తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ బీజేపీ హయాంలో ఉన్న కొనుగోలు కేంద్రాలు ఎన్ని, టీఆర్ఎస్ హయాంలో ఉన్న కొనుగోలు కేంద్రాలు ఎన్నో ఒకసారి గుర్తు తెచ్చుకొని మాట్లాడాలని చురకలు అంటించారు. అంటే ఇక మిగిలింది కేవలం 30% మాత్రమే. సంగారెడ్డి జిల్లాలో 157 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే కొన్ని కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే పంట కొనుగోలు పూర్తయి మూసివేయడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఆ ప్రాంతంలో ఆ కొనుగోలు కేంద్రం పరిసర ప్రాంతాల్లో పంట మొత్తం కొనడం అయిపోయి కొనుగోలు కేంద్రాలు మూసివేయడం కూడా జరిగింది. కానీ మీరు మాట్లాడుతున్నది ఏంటి? కొంటలేరు అని. అంటే ఎన్ని జూటా మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు వానకాలం పంట గురించి మాట్లాడే హక్కు మీకు ఉన్నదా? తడిసిన వడ్లు కొనాలని మాట్లాడే నైతికత బీజేపీకి ఉన్నదా? తడిసిన వడ్లు కొనకుండా చేసిన ఘనకార్యమే బీజేపీ. రైతు నష్టపోవద్దని కొని తీసుకుపోయి వెంటనే బాయిలర్ ఎక్కించేద్దాం. బాయిలర్ ఎక్కించి దాన్ని బాయిల్ రైస్ కింద మనం ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు వానకాలం 1 కిలో కూడా